హైదరాబాద్లో సందడి చేయనున్నారు అందాల భామలు. చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు వాక్ చేయనున్నారు. హెరిటేజ్ వాక్ పేరుతో సాగనుంది ఈ కార్యక్రమం. దాయాది దేశంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సందర్భంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో చార్మినార్ నుంచి లాడ్ బజార్, మోతీగల్లీ, చౌమహల్లా ప్యాలెస్ వరకు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించారు. 109 దేశాల సుందరీమణులతో పాటు విదేశీ ప్రతినిధులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. హెరిటేజ్ వాక్ జరిగే సమయంలో అనుమతి ఉన్న దుకాణాలు మాత్రమే తెరిచుంచాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయా దుకాణాల యజమానులు, వాటిలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. గుర్తింపు కార్డులు లేని వారికి హెరిటేజ్ వాక్కి అనుమతి లేదని తెలియజేశారు అధికారులు. హెరిటేజ్ ఈవెంట్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మదీనా, చార్మినార్, శాలిబండ, వోల్గా జంక్షన్, ఖిల్విత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు అధికారులు. మరోవైపు చార్మినార్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో సందడి చేయబోతున్నారు అందాల భామలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు అయితే అందాల భామలు వాక్ చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మే 10వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి వచ్చినటువంటి సుందరీమణులకు మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్తో పాటు ఎక్కడైతే చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరీమణులతో పాటు అతిథులు కూడా చూడాలి, వాటి చరిత్ర తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 72 ఎడిషన్ మిస్ వరల్డ్ 2025లో భాగంగా వచ్చినటువంటి సుందరీమణులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్లేసెస్కి తిప్పుతున్నారు. ఇందులో భాగంగా ఇనాగ్రల్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే నిన్న నాగార్జున సాగర్ వెళ్ళారు. ఈరోజు మన హైదరాబాద్కి గర్వంగా చెప్పుకునేటటువంటి చార్మినార్ని కూడా ఈరోజు మరి కాసేపట్లో చార్మినార్కి వచ్చి అటు 109 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ హెరిటేజ్ వాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంతో చరిత్ర దాగి ఉంది. ఆ చరిత్రని తెలుసుకోవడంతో పాటు ఆ చరిత్రకు గల కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి గొప్పతనము, అదేవిధంగా వాటి విశిష్టత తెలుసుకునే భాగంలోనే అదేవిధంగా దానికి సంబంధించి మన హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర దేశ విదేశాలకు ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలో ఇది ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఎగ్జాక్ట్గా 4 గంటలకి ప్రస్తుతం మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్లు అంతా కూడా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ట్రిడెంట్ హోటల్లో స్టే చేస్తున్నారు. ఆల్రెడీ ట్రిడెంట్ హోటల్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణం అంతా కూడా నో ఫ్లై జోన్గా, అంటే ఏ డ్రోన్లు కూడా ఎగరవేయకుండా పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎగ్జాక్ట్గా 4 o'clockకి ట్రిడెంట్ హోటల్ నుంచి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి బస్సులో మొత్తం 109 మంది సుందరీమణులతో పాటు వాళ్ళతో పాటు వచ్చినటువంటి అతిథులు కూడా చార్మినార్కి ఎగ్జాక్ట్గా 4:45కి చేరుకుంటారు. 4:45కి చేరుకున్న తర్వాత మొదటిగా ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చినటువంటి టీమ్స్ని 4 ఖండాలు కూడా విభజించారు. సో ఈ 4 ఖండాలకు సంబంధించి మొదటిగా హెరిటేజ్ వాక్ పేరుతో జరగబోతుంది ఈ కార్యక్రమము. ఇందులో అధికారులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ప్రస్తుతానికైతే ఇటు టూరిజం మినిస్టర్ జూపల్లితో పాటు ఇతర అధికారులు పాల్గొంటారని మాత్రమే సమాచారం ఉంది. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ జరగబోయేటటువంటి చౌమహల్లా ప్యాలెస్లో ఇచ్చేటటువంటి డిన్నర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మంత్రివర్గం కూడా పాల్గొనాల్సి ఉండింది. కానీ రీసెంట్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని సెక్యూరిటీ పర్పస్లో భాగంగా ముఖ్యమంత్రి ఇందులో పాల్గొనట్లేదు అనేది ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం. సో అనంతరం ఎక్కడైతే చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ అయిపోయిన తర్వాత లాడ్ బజార్కి వెళ్తారు. అక్కడ వెళ్ళి కొంతమంది కళాకారులతో నేరుగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ టీం
టీం మొత్తం 109 మందిని కూడా 4 టీమ్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క టీం వెళ్ళి 2 షాప్స్లో షాపింగ్ కూడా చేస్తుంది. చార్మినార్ అంటే షాపింగ్కి ఫేమస్ అండ్ మోరోవర్ మనకి బ్యాంగిల్స్ కానివ్వండి ఇతర అంటే ఒక మహిళకు కావాల్సినటువంటి యాక్సెసరీ అంతా కూడా చార్మినార్లో దొరుకుతుంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ షాపింగ్ కూడా చేస్తారు. అనంతరం చార్మినార్ నుంచి లాడ్ బజార్ వారికి హెరిటేజ్ వాక్ అయిపోయిన తర్వాత షాపింగ్ అయిన తర్వాత నేరుగా చౌమల్ల ప్యాలెస్కి కూడా వెళ్తారు. అయితే ఈరోజు జరగబోయేటటువంటి కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా హైదరాబాద్ పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎంటైర్ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం బందోబస్తులో పాల్గొంటూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఈ బందోబస్తులో ఎక్కువగా మహిళా పోలీసులు ఉండే విధంగా కూడా పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా మహిళలు వాక్ ఉండబోతుంది, వచ్చినటువంటి అతిథుల్లో కూడా మహిళలు ఎక్కువగా ఉండబోతున్నారు. సో ఈజీ యాక్సెస్ ఉండాలంటే మహిళా బందోబస్తు ఉండడమే బెటర్ అని చెప్పేసి ఎక్కువగా మహిళా పోలీసులను కూడా అలర్ట్ చేశారు. ఇంకా రేపు మిగతా ఏదైతే వరంగల్ ఉందో వరంగల్ కార్యక్రమానికి వెళ్తారు. అనంతరం సెక్రటేరియట్ విజిట్ ఉంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విజిటింగ్స్ ఉన్నాయి. మొత్తానికైతే వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు సేఫ్గా ప్లేస్ అయ్యే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రేఖ హేమ, ఇంకా దేశపరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ప్రత్యేక గుర్తింపు ఉంది, గొప్ప చరిత్ర కూడా ఉంటుంది. సో చార్మినార్కి సంబంధించి కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో అక్కడ చాలామంది సాధారణ పర్యాటకులు కూడా వెళ్ళి చూడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా అక్కడ చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సాధారణ పర్యాటకులకు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారు అక్కడ? ఎస్, మీరు అన్నట్టుగానే హైదరాబాద్ అంటే మొదటిగా గుర్తొచ్చేది చార్మినార్. ఎక్కడి నుంచి వచ్చినా సరే, మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా సరే, విదేశాల నుంచి వచ్చినా సరే ఖచ్చితంగా చార్మినార్ని చూసే వెళ్తారు. చార్మినార్ గోల్కొండకైతే ఖచ్చితంగా వస్తారు, దాని చరిత్ర కూడా తెలుసుకుంటారు. అయితే చార్మినార్ అనే ప్లేస్ మనం నిత్యం చూస్తూ ఉంటాం, రేయి పగలు తేడా లేకుండా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా జరుగుతున్నటువంటి అటాక్స్ కానివ్వండి, లేదంటే యుద్ధాలు కానివ్వండి, ఒకవైపు ఆపరేషన్ సింధూర్ లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నార్మల్ పీపుల్ ఎవరిని కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే అలౌ చేయడం లేదు. కేవలం కొన్ని షాప్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. వాటిని కూడా ఎగ్జాక్ట్గా 12 గంటలకి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మొత్తం చార్మినార్ చుట్టూ ఉన్నటువంటి 3 కిలోమీటర్ల రేడియస్ మొత్తం కూడా పోలీసుల బందోబస్తులో ఉంది. ఎవరు కూడా పాసెస్ అంటే ఆల్రెడీ కవరేజ్కి వచ్చేటటువంటి మీడియా వాళ్ళకు, మిగతా అధికారులకు అండ్ మిస్ వాల్స్ కంటెస్టెంట్స్ వచ్చినటువంటి టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డ్స్ కూడా ఇచ్చారు. అవి ఉన్న వాళ్ళని మాత్రమే 3 కిలోమీటర్ల లోపలికి రానిస్తున్నారు. దాని తర్వాత ఎవరైనా విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా బయట ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చార్మినార్ నలువైపులో ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా కిలోమీటర్ మేరనే ఆపేశారు. కేవలం సుందరిమణులు వచ్చినటువంటి సమయంలో అక్కడ కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. నేరుగా బస్సులో వచ్చి చార్మినార్కి 1 కిలోమీటర్ ముందు దిగేసి అక్కడ నుంచి నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సమయంలో హై సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. ఇక వాక్ జరిగిన వెంటనే లాడ్ బజార్కి వెళ్ళి గాజులు కొన్న తర్వాత నేరుగా ఎప్పుడైతే సుందరిమణులు అటు చౌమల్ల ప్యాలెస్కి వెళ్తారో ఆ సమయంలో మిగతా కామన్ పీపుల్ని కూడా అలౌ చేస్తారు. ఎందుకంటే ఒకవైపు కామన్ పీపుల్ని అలౌ చేసినా అక్కడ షాప్స్ కానివ్వండి ఇతరువి ఓపెన్ చేసి ఉంచితే అక్కడ ఎక్కువగా గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయిపోతారు. వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు డెసిజన్ తీసుకున్నారు. వన్స్ అక్కడ హెరిటేజ్ వాక్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా ఎప్పుడు ఏ విధంగా టూరిస్టులు ఉంటారో ఆ విధంగా ఉంటారు. అండ్ ఈ లాడ్ బజార్లో అయితే కొంతమంది ఇప్పుడు మొత్తం వచ్చినటువంటి 109 మంది కంటెస్టెంట్లు కూడా 4 గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఒక్కొక్క టీం కూడా 2 షాపులకి వెళ్ళి షాపింగ్ చేస్తాయి కాబట్టి కేవలం ఆ షాప్స్ని మాత్రమే ఓపెన్ పెట్టారు. ఆ ఓపెన్ పెట్టినటువంటి షాప్స్లో కూడా అందులో పనిచేసే ఎంప్లాయీస్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే అలో చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ వీటన్నిటికీ సంబంధించి మొన్న ఆదివారం పూటనే సిపి సివి ఆనంద్ నేతృత్వంలో రిహార్సల్స్ కార్యక్రమం కూడా జరిగింది. ఇదంతా కూడా ఆల్రెడీ పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 4:30కు మన హైదరాబాద్కి షాన్ అని చెప్పుకునేటటువంటి చార్మినార్ దగ్గర వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులు అయితే సందడి చేయనున్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. फोटो देख रहा है